భారత్లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు. నల్లటి చర్మరంగు కలిగి సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు అతడు తెలివి తక్కువవాడని, నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు. కానీ అతడు అవేం పట్టించుకోలేదు. ఉన్నట్లుండి లేచి నిలబడి ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగిపోయింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. ఇంతలోనే గార్డ్ అక్కడికి వచ్చి చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు. నేనే అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. ఎందుకు లాగానో చెప్పనా? కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకు అనిపిస్తోంది అని చెప్పాడు ఆ వ్యక్తి. నీకెలా తెలుసు అని గార్డ్ మళ్ళీ ప్రశ్నించాడు. రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో పట్టాలపై కొంత దూరం నడిచి వెళ్లిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండు దూరంగా పడి ఉన్నాయి.